అందరికీ నమస్తే। ఈరోజు జిహెచ్ఎంసి కౌన్సిల్లో గతంలో జరిగిన కౌన్సిల్లో అనేక హామీలు ఇచ్చిన మేయర్ గారు గ్రీన్ బడ్జెట్ మీద కమిటీ వేస్తున్నారు। జిహెచ్ఎంసిలో ఎంప్లాయీల పొట్టలు కొట్టే రాంకీకి సంబంధించి ఒక కమిటీ వేస్తున్నారు। అదేవిధంగా నాలా పనులకు సంబంధించి కమిటీ వేస్తారని హామీ ఇచ్చారు। గతంలో మేము అడిగిన క్వశ్చన్లకు కొన్ని వర్క్స్ కి శాంక్షన్ ఇస్తున్నామని సభాముఖంగా చెప్పిన మేయర్ గారు ఆ వర్క్స్ ఇప్పటివరకు కూడా శాంక్షన్ కాలేదు, ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడిగితే, అంటే నిండు సభలో ఈరోజు ప్రజాస్వామిక వ్యవస్థలో లోకల్ బాడీలో ఉన్నటువంటి ఒక జిహెచ్ఎంసీ లాంటి ఒక పెద్ద సభలో మీరు ఇచ్చిన హామీని మీరే తుంగలో తొక్కారు, వాటిని ఫస్ట్ నిలబెట్టుకోండి అని ప్రశ్నించినందుకు ఈరోజు బడ్జెట్ ని ఏకవాక్య తీర్మానంతో అసలు ఏం చర్చ జరపకుండా ఒక అంకె కూడా చెప్పకుండా బడ్జెట్ ఈస్ డీమ్డ్ టు బి అప్రూవ్డ్, ఆల్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు బి ఆన్సర్డ్, ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది। ఈ రోజు కాదు, ప్రతి కౌన్సిల్లో కూడా డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అనే నిజంగా మ్యాజిక్ వర్డ్ ని వాడుతుంటారు ఈ మేయర్ గారు। దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। పైపెచ్చు మళ్ళీ మేయర్ గారే ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో ఏ పనులు జరగలేవని చెప్పి మమ్మల్ని అడ్డుకున్నారు అని అంటారు। అరే ఇదేం న్యాయం మేయర్ గారు? మీరు బడ్జెట్లో మీ బడ్జెట్ మొత్తం తప్పుల తడక, మీరు చూపిస్తున్న రెవెన్యూ సర్ప్లస్ ఏదైతే ఉందో 1300 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు। మీకు తెలుసో లేదో మీరు తెలుసుకోవాలి, మీ సబ్జెక్ట్ ఉందా లేదా మేము అడుగుతున్నాం। ఈరోజు 3 ట్రాంచ్లు మీరు అప్పులు తీసుకున్నారు, ఒకటి 8.68%, ఒకటి 9.23%, ఒకటి దాదాపు 10% పైన వడ్డీకి డబ్బులు తీసుకుని వచ్చి ఈరోజు ఎస్ఆర్డిపి చేస్తాం, ఎస్ఎన్డిపి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు। ఇవి కాకుండా రూపీ టర్మ్ లోన్ తీసుకున్నారు, 5,000 కోట్ల రూపాయల అప్పులు చేసిర్రు, రోజుకి 1.5 కోటి వడ్డీ కడతా ఉన్నారు। మీరా మా గురించి మాట్లాడేది? మీకు తెలుసా అసలు మీరు స్ట్రీట్ లైట్లకు ఎంత ఇచ్చారు, హరితహారంకి ఎంత ఇచ్చారు, ఈరోజు నాలా పనులు ఏం జరిగినాయి, ఈరోజు ఎస్ఆర్డిపి ఏం చేస్తా ఉన్నారు, ల్యాండ్ అక్విజిషన్ మీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది జిహెచ్ఎంసీతో చేసి కుదేం చేస్తా ఉన్నారు। జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదు। ఈరోజు హెరిటేజ్ స్ట్రక్చర్స్ పేరుతో జిహెచ్ఎంసీ పెడుతున్న ఖర్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చు। ఈ విధంగా చూసుకుంటే బడ్జెట్ మొత్తం అంకెల గారడి, ప్రజా దోపిడీ అయినప్పటికీ కూడా మీరిచ్చిన హామీలే తుంగలో తొక్కుతూ మీకు బడ్జెట్ పైన చర్చ చేయడం ఇష్టం లేదు కాబట్టి మీరు వాటిని దాటవేసే ధోరణితోటి వ్యవహరించి ఈ రోజు ఆ నెపాన్ని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల మీద నెత్తడం ఎంతవరకు సమంజసం? మీకు దమ్ముంటే మేము సవాల్ ఇస్తుంటా ఉన్నాం, మీకు దమ్ముంటే 4 రోజులు కౌన్సిల్ మీటింగ్స్ పెట్టండి, 4 కాకపోతే 40 రోజులు పెట్టండి, ప్రతిరోజు మేము హాజరై తీరుతాం। కానీ దానికన్నా ముందు మీరు సభాముఖంగా ఏవైతే వాగ్దానాలు చేశారో, ఏవైతే పనులు చేస్తామని చెప్పారో వాటిని మొదట పూర్తి చేయండి, ఏవైతే కమిటీలు వేస్తామని చెప్పారో వాటిని మొదట వేయండి। ఈరోజు 2 సంవత్సరాల జిహెచ్ఎంసీ టర్మ్ లో మీరు ఒక్క రోజైనా అధ్యయనానికి ఏ బెస్ట్ మున్సిపాలిటీస్, ఏ ఇండోర్ కానీ ఇంకో యూనివర్సిటీలో కానీ ఇంకో ప్లేసెస్ లో కానీ ఎప్పుడైనా అధ్యయనానికి బృందాన్ని పంపించారా? ఈరోజు అసలు బయట బెస్ట్ మున్సిపాలిటీస్ గా, బెస్ట్ కార్పొరేషన్స్ గా అవార్డ్స్ తీసుకుంటున్న కార్పొరేషన్స్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం? మొన్నటికి మొన్న ఫుడ్ కార్పొరేషన్ ఎంత పెద్ద సబ్జెక్ట్ మాట్లాడడం, దానిపైన మీరు చిత్తశుద్ధితో తీసుకున్న చర్యలేంది? ఎన్ని కేసెస్ పెంచారు, మీరు ఎంత నాణ్యంగా పెంచారని నేను అడుగుతున్నా। ఆహార కల్తీని ఎంత నియంత్రించగలిగారు? పాల ఆహారం నియంత్రించారా? నూనె ఆహారం నియంత్రించారా? లేకపోతే నిత్యం స్కూల్ పిల్లలు తినే టిఫిన్ల క్వాలిటీ ఏమన్నా పెంచారా? ఒక పేద జీవి రోడ్డు పైన తినే 30 రూపాయలు 20 రూపాయలతో తినే ఇడ్లీ దోశ క్వాలిటీ అయినా మీరు చెక్ చేశారా ఏ రోజైనా? అసలు నూనె ఏదైతే బజార్లో అమ్ముతా ఉన్నారో ఈ నూనె కల్తీ నూనె, ఈ కల్తీ నూనె తీసుకెళ్లి పాలల్లోకి ఇచ్చి కల్తీ పాలల్లో కలిపి ఈరోజు ప్రజలకు అమ్మేస్తూ ఉన్నారు। వాటిపైన మీ నియంత్రణ ఇది, రేషన్ చార్ట్లలో నియంత్రణ ఇది, డూప్లికేట్ ఫుడ్ మీద నియంత్రణ ఇది। పోయిన కౌన్సిల్లో మాట్లాడే సబ్జెక్ట్ మేయర్ గారు దాని మీద ఏమైనా మాట్లాడటం, మీరు దాని మీద ఏం చేశారు ఇప్పుడు చెప్పడం చేత, కానీ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చని మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పైన నెపం వేస్తున్నారంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు। ఇప్పటికైనా మీరు కనువిప్పు తెరుచుకోండి, కనువిప్పు కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా।
కళ్ళు తెరుచుకొని ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి. మీకు పాలన చేత కాబట్టి మమ్మల్ని పెట్టుకొని నేను సహకరిస్తాను. అరే మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ప్రతిపక్ష కార్పొరేటర్లకు ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఇస్తారో మీరు అర్థం చేసుకోలేరా? కనీస అవగాహన మీకు లేదా? మీరు ఇది అర్థం చేసుకొని అసలు ఎంపీ ఎమ్మెల్యే ల్యాబ్స్ మీరు చూసారా? బడ్జెట్ బుక్ చదివారా? జిహెచ్ఎంసీ ఎగ్జిక్యూట్ చేస్తున్న వర్క్స్ ఎంపీ ఎమ్మెల్యే ల్యాబ్స్ తో పెట్టినవి 23 లక్షలు మాత్రమే వేసినట్టు ఒక సగటు ఎమ్మెల్యే సంవత్సర జీతం ఒక్క ఎమ్మెల్యే ఒక సంవత్సరం జీతం కన్నా కూడా తక్కువ. 150 వాట్లకు కలిపి వాటికి 15,000 రూపాయలు కూడా దాటలేదు. దీని గురించి మీరు మాట్లాడతారు మేయర్ గారు. ఎంతమంది ఫాగింగ్ గురించి చూసారా? ఫాగింగ్ మొత్తం తప్పుల తడక దోపిడీ. 2 మిషన్లు, 2 చిన్న మిషన్లు, ఒక పెద్ద మిషన్ ఈ పెట్టామని చెప్తూ ఆ ఇచ్చే డీజిల్ని కూడా మొత్తం అమ్ముకుంటూ ఎక్కడ దోమలను నియంత్రించే ప్రయత్నం లేదు. చెరువులు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, రోడ్లు ఎక్కడ చూసినా ఇబ్బందులే జిహెచ్ఎంసీలో. మీరు మాట్లాడతారు. మీకు బడ్జెట్ మీద అవగాహన లేకపోతే మీకు చేతనైతే మీరు చర్చకు రండి, 4 రోజుల చర్చకు పిలవండి, మేము వస్తాం. అంతేగాని లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతూ నిజంగా మీరిచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొద్దని నేను వారిని విన్నవించుకుంటూ హెచ్చరిస్తూ భారత్ మాతకి జై.